హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ చాలా రోజులైంది వీడియో పెట్టాక. సో అందరికీ నా తరపున, నా ఛానల్ తరపున క్షమాపణలు. సో చాలా 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 రోజులైంది మనం వీడియో పెట్టాక. సో చాలా రోజుల తర్వాత పెడతాను. ముందుగా పులివెందులకి వెళ్ళాము. పులివెందుల్లో చిన్న కంప్లైంట్ ఉన్నింది, వెజ్కి నాన్ వెజ్కి సపరేట్ వాడుతూ ఉన్నారా ఆయిల్ లేదా అని. సో వెళ్ళి చూసాము, డిఫరెంట్గానే వాడుతూ ఉన్నారు. వెజ్కి వెజ్, నాన్ వెజ్కి నాన్ వెజ్. సో అలాగే పులివెందులకి మనం స్టాక్ అయితే తీసుకొని వచ్చినాం, పిజ్జా బాక్సెస్ అవన్నీ. సో అవన్నీ మన స్టాఫ్కి అయితే చెప్పాము, తీసేసుకొని దించేసేసేయండి. సో అన్నీ దించేంత వరకు టైం పట్టింది. అంతవరకు నేను నూరు డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నాము. సో ఫర్దర్ ఫ్యూచర్ ఎలా ఉండాలా ఏంది అనేది. వీళ్ళు స్టాక్ దించే లోపు లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ మనం కూడా ఒక చేసాము. సో తొందరగా స్టాక్ మొత్తం దించేసాము. దించిన తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బ్రాంచ్ దగ్గరికి వెళ్ళే పని ఉంది. సో ఆ బ్రాంచ్ వచ్చేసి కదిరి బ్రాంచ్. సో కదిరి బ్రాంచ్కి ఎందుకు విజిట్ అవ్వాలంటే, కదిరి బ్రాంచ్లో చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ సేల్ వచ్చేసి సడన్గా 40% డౌన్ అయిపోయింది. పులివెందుల నుంచి కదిరి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మనం స్టంట్స్ చేయాలి. సో అడ్వెంచర్స్ ఉంటాయి. ఆ అడ్వెంచర్స్ అంతా కంప్లీట్ చేసుకొని 20 కిలోమీటర్స్ తర్వాత మిగతా 23 కిలోమీటర్స్ జర్నీ చాలా ఫ్రీగా, చాలా సఫీగా వెళ్తూ ఉంటాయి. అంత బాగుంటుంది జర్నీ. సో పులివెందుల నుంచి కదిరికి వెళ్ళే వాళ్ళకు కారు ఎంత నిదానంగా తోలితే అంత మంచిది. ఇంతకుముందు ఇదే రూట్లో బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు చాలామంది. సో ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఆ 20 కిలోమీటర్స్ జర్నీ అనేది నాకు తెలిసి చాలా దారుణంగా ఉంటుంది. బస్సులో జర్నీ చేసాము మొన్న. సో ఆ గుతుకలకు దానికి మనిషి అతలా కుతలం అయిపోతాడు, అంత దారుణంగా ఉంటుంది రోడ్డు అది. సో ఫైనల్గా అయితే కదిరికి రీచ్ అయిపోయాము. మేము వస్తా అన్నట్టు వాళ్ళకి చెప్పలేదు. సో డైరెక్ట్గా విజిట్ అవుతాము స్టోర్ దగ్గరికి. సో ఇప్పుడు చూసాము ఆ స్టోర్ ఎలా ఉంటుంది, స్టోర్ నీట్నెస్ ఎలా ఉంది. మేము ఇచ్చేటప్పుడు ఇప్పటికీ 4 months పూర్తి కంప్లీట్ అయిపోయింది. సో 4 months నుంచి సేల్ ఎంత జరిగింది వాళ్ళ బిల్డింగ్లోనే మనం వెళ్ళి చూసాం. సో మనం ఏమన్నా కస్టమర్స్కి తప్పుగా చెప్తామా, లేదా మనం చెప్పినట్టు ఆ టార్గెట్కి వాళ్ళకి రీచ్ చేసాము. వాళ్ళ స్టోర్ మొత్తం ఒక 13 lakhs ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, 3 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. అరౌండ్ టోటల్గా 16 lakhs అయింది వాళ్ళకు. సో ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఆ రిజల్ట్ ఉందా లేదా అనేది మేము చూసాం. బిల్డింగ్ అయితే ఎవరు ఫ్రాడ్గా కొట్టారు కదా. సో వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి కొన్ని అవుట్లెట్స్ అంటే ఒక 2 outlets జరగట్లేదు. సో మిగతావన్నీ 100% జరుగుతూ ఉన్నాయి. మనం చెప్పినవన్నీ ఫాలో అయ్యాము. ఏం అంతే కదా. కదిరిలో ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో రోడ్డు మధ్యలో వెళ్తా ఉంటారు, ఆరం కొట్టినా కూడా అస్సలు జరగరు. రోడ్డు వాళ్ళదే కాబట్టి జరగరు అనమాట. చూడండి, నేను ఇప్పుడు తిప్పుతాను మీకు. అబ్బాయి ఇప్పుడు కెమెరా చూసి జరిగినాడు. ఇంకా రోడ్డు అల్లైందే కదా, పక్క ఘోర అనమాట. మనం కొట్టుకొని మనం రావాలి. సో కదిరిలో ఇంతవరకు ఎవరైనా స్నాక్ సిటీలో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. క్లాక్ టవర్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అంటే జస్ట్ 4 to 5 shops పక్కనే మన షాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచే కనబడతాం చూడండి, స్నాక్స్ సిటీ అని. సో అదే మన షాపు. సో ఇప్పుడు మనం వెళ్ళే టైంకే చాలా బాగా ఫుల్గా ఉంది క్రౌడ్. చెడా అంటే ఈ ట్రాన్స్ఫారం ఒక్కటే మన షాప్కి ఎదురుగా పడుతూ ఉంటుంది. సో మన జైడ్ స్నాక్ సిటీకి చూస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండే అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ సైన్ బోర్డ్ ఒక్కటి మార్చాలబ్బా. ఈ సైన్ బోర్డుకు ఖచ్చితంగా ఒకరోజు వీళ్ళకి మాటిస్తాను. ఇది నేనే చేసినాను ఆ రోజు. ఇప్పుడు ఇది చాలా నాకే నచ్చట్లేదు. ఇది ఒక్కటి మార్చేయాలి వీళ్ళకు. నాకు ఫ్యూచర్లో టైం కుదిరితే మార్చేస్తాను. షాప్ లోపలికి వెళ్తానే ముజమ్మిల్ కనమన్నాడబ్బా, బ్రాంచ్ ఓనర్. షేక్ హ్యాండ్ ఇచ్చి లోపల స్టాఫ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. మొన్న వీళ్ళు అబ్బా వచ్చింది కదిరిలో ట్రైనింగ్కి షవర్మా కోసం. కదిరి బ్రాంచ్కి రూమ్ వెతడానికి నేను ఒక 3 times వచ్చినా. 3 timesలో 3rd time సెట్ అయింది. పెద్ద మిస్టరీ ఏంటంటే ఈ రూమ్ ఓనర్ వాళ్ళ కొడుకు పొద్దుటూరులో నా ఫ్రెండ్ అనమాట. సో ఇద్దరు బీటెక్ ఒకటేసారి కంప్లీట్ చేశారు. ఓపెనింగ్ ఒక 3 days బిఫోర్ ఏమో నాకు ఈ మ్యాటర్ తెలిసింది. సో ఫోన్ చేస్తే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారంటే అంత క్లోజ్ ఫ్రెండ్లా మాట్లాడుకున్నారు. సో
మనకైతే ఇప్పుడు పీలేరు నుంచి కూడా ఒక ఫ్రాంచైజీ ఆఫర్ వచ్చింది. సో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసాము. జైద్ వీళ్ళని పిలుచుకొని వచ్చాడు, జస్ట్ అంటే ఎంక్వైరీ తీసుకోవడానికి వచ్చారు ఎలా అయింది అనేది. సో పీలేరు ఇంకా పెట్టరా అనేది వాళ్ళ ఇష్టము. పీలేరు కూడా మంచి లొకేషనే. పీలేరులో ఇంతకుముందు బ్రాంచ్ ఉంది. సో సడన్గా అతను హ్యాండిల్ చేసుకోలేక క్లోజ్ చేశాడు. సో జైద్ చెప్పాము ఇక్కడైతే బాగుంటుంది చూడు జైద్ ఈ లొకేషన్ అంటే. జైద్ అండి పులివెందుల ఇవ్వండి అన్న, పులివెందుల ఎందుకు ఇవ్వరన్నా మీరు అని అడిగాడు. సో దానికి పెట్టక ముందు నేను ఇతనికి రెఫర్ చేసినాను, పులివెందుల పెట్టుకో తమ్ముడు బాగా జరుగుతుంది అని. సో అప్పుడు వినలేదు. సో ఇప్పుడు వచ్చేసి పులివెందుల మీరు ఇవ్వాల్సిందే ఆయనకి ఇచ్చినాడు. సో కదిరిలో 11:30, 12 ఆ టైం నుంచే బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. మేము వెళ్ళినప్పటికీ 1 అవర్ లేదా మేము వెళ్ళినప్పటికీ 2 o'clock 1 o'clock అయినండి. సో ఆ టైంకే క్రౌడ్ మామూలుగా లేదు. సో ఏం ఆఫర్ పెట్టకపోయినా కూడా మంచి క్రౌడ్ ఉంది. సో ఫైనల్గా స్నాక్ సిటీ స్టోర్ అయితే కదిరిలో చాలా బాగా సక్సెస్ అయింది, చాలా బాగా సక్సెస్ చేసుకున్నారు వాళ్ళు. సో స్నాక్ సిటీ ఫ్రాంచైజీ కావాలి, ఫ్రాంచైజీ తీసుకోవాలి, వీళ్ళలాగే మీరు కూడా ఒక బ్రాంచ్కు ఓనర్గా ఉండాలి, ఒక బ్రాండ్లో పార్ట్నర్గా ఉండాలి అనుకుంటే స్నాక్ సిటీ ఫ్రాంచైజీని ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి. ఫ్రాంచైజీ గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. మేము ఎప్పుడు చెప్పే మాట ఒకటే, ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి, మీకు నచ్చిందా ఫ్రాంచైజీ తీసుకోండి. వేరే వాళ్ళు చెప్పారనేది అస్సలు తీసుకోకండి. మా ఫ్రాంచైజీ మీద మాకు ఎంత నమ్మకం ఉందో మీరు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాతనే ఫ్రాంచైజీ తీసుకోండి. ఉదర్య.